ఏపీలో వాలంటీర్ల వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి బ్రేకులు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకి రాజీనామా పత్రాలను అయితే అందజేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 800 మంది విధులు నెరవేరుస్తుండగా ఇప్పటి వరకు 430 మంది రాజీనామా లెటర్లు ఇచ్చినట్లు కమిషనర్ తెలియజేశారు. రాజీనామాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి తమపై ఈసీకి ఫిర్యాదు చేయడంతోనే మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వారంతా తెలియజేశారు. పెద్ద ఎత్తున వాలంటీర్లు పదవికి రాజీనామా చేస్తూ మరి ముందుకు వచ్చారు. వారందరి దగ్గర నుంచి కూడా మనం ఏకైక రాజీనామా పత్రాలు తీసుకోవడం జరిగింది. టోటల్ స్ట్రెంత్ 823 మంది, అందులో సుమారుగా 10 నుంచి 15 వరకు వేకెన్సీలు ఉన్నాయి. అవి పోతే మనకి 800+ వాలంటీర్లు పోస్టులు ఉన్నాయి. అందులో సుమారుగా 400 వరకు ఈ రోజుని 50% వరకు రాజీనామాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామా చేస్తున్నామని చెప్పడం కూడా అయింది. పెన్షన్ కానీ ఏమైనా పథకాలు కానీ ప్రతి గడపకి వెళ్ళి అందిస్తున్నాము. ఏ నిస్వార్థం లేకుండా ఇలా చేస్తుంటే ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు, డేటా తీసుకెళ్ళి చోరీ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ మేము చేయట్లేదని నిరూపించుకోవడానికే మేము వాళ్ళ అన్న మాటలు మేము ఎందుకు పడాలి అని చెప్పి మేము నిజాయితీగానే చేస్తున్నామండి. ప్రతి గడపకి ప్రతి పథకాన్ని అందిస్తున్నాం. మేము ఏ తప్పు చేయట్లేదండి. ఈరోజు మేము పెన్షన్ ఇవ్వట్లేదని ప్రతి అవ్వాతాత వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. మాకెవరు ఇస్తారు, లేవలేని ముసలోళ్ళు కూడా ఉన్నారు కదా, మాకెవరు తెచ్చిస్తారు ఈరోజు అని చెప్పి అడుగుతున్నారు. అయినా మా వల్ల కాదమ్మా, మీకు ఎవరిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పి మేము తీసుకొచ్చి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. 3 పార్టీలు కలిసి చేయడం రాజకీయం వేరైతే జగన్ గారి పొత్తు ఆయన ఒక్కళ్ళే వస్తున్నారు. ఆయన రాజకీయ పరంగా కానీ ఆయనకు సపోర్ట్ వేరే ఇతర పార్టీలతో ఏమీ లింక్స్ పెట్టుకోలేదు. వేరే 3 సీఎంలు ఏంటండి, 3 కలిపి రావడం ఏంటండి? రాజకీయం అంటే ఎవరిది వాళ్ళు చేయాలి. అలా చేయలేనప్పుడు రాజకీయాన్ని వదిలేసుకోవడం మంచిది అనిపిస్తుంది. నీ ఉద్యోగానికి వాళ్ళకి సంబంధం ఏంటి? నా ఉద్యోగానికి రేపొద్దున జగన్ గారు వస్తేనే మా భవిష్యత్తు ఉంటుంది కదండి. జగన్ గారు పెట్టిందే కదా. రేపొద్దున మేము ప్రజలకి ఈ పార్టీ పరంగానే చేసాము అని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మేము ఏ పార్టీ గురించి మేము ఆశించలేము. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళాము, వాళ్ళకి సంక్షేమాలు అందించాము, అన్నీ చేసాము. కానీ ఈరోజు ఆ 3 వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం రాజీనామా చేశాం. అయితే ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి బ్రేకులు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లంతా అయితే రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, ఫస్ట్ తారీఖు ఏదైతే వచ్చిందో ఆ రోజు అయితే పండగ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. అంతేకాకుండా వేకువజామునే మరి వాలంటీర్లు వచ్చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి దాదాపు 3000 రూపాయల పెన్షన్ పంచడం అనేది ప్రస్తుతం జరుగుతూ వస్తుంది. గత నెల కూడా ఈ కార్యక్రమం ఆనవాయితీగా వచ్చింది, సాంప్రదాయబద్ధంగా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ అయితే వచ్చిన తర్వాత, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ పెన్షన్ కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున ఒక ప్రతిష్టాత్మకంగా పంచుకుంటూ వస్తున్నారు. అయితే వేకువ ప్రస్తుతానికినే తప్పకుండా ప్రస్తుతానిగా మరి పంచుతూ వస్తున్నటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం రాష్ట్రంలో ఒక పెద్ద పండుగలాగా జరుగుతూ ఉంటుంది. పెద్ద కార్యక్రమం, పేదల అవ్వాతాతలకైతే ఈ కార్యక్రమం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం నేపథ్యంలో మరి ఎన్నికల కోడ్లో ఉన్నామో, ఎన్నికల తరుణంలో మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవలకు బ్రేక్ వేస్తూ మరి కమిషన్ ఎన్నికల సంఘం అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈసారి ఈ నెల నుంచి మరి వాలంటీర్లు ఏదైతే ఉందో వాలంటీర్ల ద్వారా పెన్షన్ కార్యక్రమాన్ని పంచకూడదు, ఆ కార్యక్రమాన్ని ఆఫ్ చేయాలని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పంచరాదని మరి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అవతాతలకు కానీ, పెన్షన్ లబ్ధిదారులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ చాలా మందికి ఈ రోజు మరి పెన్షన్ కార్యక్రమం అయితే ఆగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు చాలా మంది 3000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు మరి ఎప్పుడు అందుతుందో కూడా ఒక
స్పష్టమైన పరిస్థితి కూడా లేదు. అయితే ప్రభుత్వం చెప్తున్న ఆదేశాల ప్రకారం అయితే 3 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది కాకుండా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారంతా మరి ఆయా సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మరి తెచ్చుకోవాల్సిందిగా ఉంటుంది. అక్కడ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, సెక్రటరియట్లు మిగతా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమాన్ని 3వ తారీఖు నుంచి చేస్తారని కూడా మరి ఎన్నికల సంఘం అయితే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సిఎస్ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇది అంతేకాకుండా ఏదైతే మార్చి ఏప్రిల్ నెల కావడంతో దీనికి సంబంధించి ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఎండింగ్ ఉండడం వల్ల 3వ తారీఖు నుంచి ఈ పెన్షన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే వాలంటీర్లను ఖచ్చితంగా మరి వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కానీ ఇతర డివైస్లు కానీ ఖచ్చితంగా సచివాలయం ఆయా సంబంధించిన అధికారులకు సమర్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో వాలంటీర్లు అయితే ఈరోజు మరి పెన్షన్ కార్యక్రమం అయితే నిలుపుదల చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే చాలా మంది నిరుపేదలు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. చాలా మందికి ఇక్కడ మరి పెన్షన్ అందలేదని కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో. అమ్మా, మీకు పెన్షన్ అందిందా? అందలేదమ్మా? ప్రతి నెల ఎలా ఉండేది? ప్రతి నెల బాగానే ఉండేది. వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాయి. వారంటీ వాళ్ళు వచ్చి తెల్లాడతాలకు 6ంటికి వెళ్ళి చేతులలో పెట్టి వెళ్ళిపోయారు. మరి ఈసారి ఈ నెలే మళ్ళీ ఇలా జరిగింది. ఓకేనమ్మా, మీకు ఎలా ఉండదు? మాకు తెల్లారు 6ంటికల్లా వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈ నెల మీకు పెన్షన్ 3000 వస్తుంది. 3000 వస్తుంది. ఏంటి మరి ఈ రోజున రావాల్సిన పెన్షన్ ఎప్పుడు ఇస్తా అంటున్నారు? ఇంకా 3వ తారీఖు 5వ తారీఖు అని వాయిదా వేస్తున్నారు. మరి ఇంతవరకు అయితే ఇంటికి వాళ్ళంటికి మాకు సంబంధం లేదు, ఆపేశారు అని అన్నారు. సచివాలయానికి వచ్చి మాట్లాడండి ఏదైనా అని చెప్తున్నారు. ఇదే మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు. ఈ రోజు అందవలసినటువంటి మరి ఏదైతే పెన్షన్ ఈ రోజు వాయిదా పడింది. అంతేకాకుండా వాలంటీర్లను రావద్దు అన్నారు కాబట్టి వాళ్ళు రాలేదని అని కూడా వారు లబ్ధిదారులు చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే మరి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎవరైతే రాలేదో, ఎవరైతే ఆగిపోయారో ఈ వాలంటీర్లంతా కూడా మరి ముఖ్యంగా ఈ రోజు పంచవలసిన పెన్షన్ మొత్తానికి లబ్ధిదారులకు చేరుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది కృష్ణా జిల్లాలో ఒక సంచలనమైన సంఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందరికి సంబంధించినటువంటి మచిలీపట్నానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 800కు పైగా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం అయితే ఈరోజు కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు సగం మంది 450 మందికి పైగా వాలంటీర్లు అయితే స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేస్తూ మరి మున్సిపల్ అధికారికి, మున్సిపల్ కమిషనర్కి స్వయంగా వారు రాజీనామాలు సమర్పించారు. మొత్తంగా రాష్ట్రంలో చూసుకుంటే ఇది ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వారు చెప్తూ ఉన్నారు, ఏదైతే పేదలకు మేము సేవ చేసే కార్యక్రమాన్ని మరి ఎందుకు మరి నిలుపుదల చేశారు? ఎన్నికల సంఘం ఈ రోజున మరి ఆదేశాల మేరకు తాము పేదలకు సేవ చేసే కార్యక్రమానికి తాము దూరం అయ్యారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ సేవా కార్యక్రమాలను అవమానపరిచే విధంగా కొంతమంది అయితే మరి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో తాము ఆవేదన చెందుతున్నాము, మనస్తాపానికి గురయ్యామని కూడా ప్రత్యక్షంగా వాలంటీర్లు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైతే